హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ అనసూయ. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. ఇక కథ మొదలు పెడదాం. లావణ్య, లే, ఎంతసేపు మొద్దు నిద్ర? ఓ అరుపు అరిచింది అనసూయ గట్టిగా. ఉండమ్మా, లేస్తాను, ఆదివారమే కదా, ఇంకాసేపు పడుకొని. సూర్యుడు వచ్చి గంట అయ్యింది, బద్ధకం చాలు. ఆయనకి పని పాట లేదు, ఉదయమే వచ్చేస్తాడు. ఆదివారం కాస్త లేటుగా రావచ్చు కదా. బద్ధకంగా లేచింది లావణ్య. ఏరా తమ్ముడు, అప్పుడే మొదలు పెట్టేశావా? బట్టలు మడత పెడుతున్న తమ్ముడిని చూస్తూ అంది. చాలే, కూసే గాడిదొచ్చి మేసే గాడిదని చెడగొట్టినట్టు. నువ్వు లేవటమే లేటు, తమ్ముడితో వెటకారం ఒకటి. తొందరగా బ్రష్ చేసి బజారుకి వెళ్ళి కూరలు తీసుకురా. ఈరోజు వంట నీదే, ఏం వండుతావో చూస్తాను అంది అనసూయ. చూడు నాన్న, అమ్మ అప్పుడే మొదలు పెట్టేసింది. మధ్యలో మీ నాన్న వచ్చి తీర్పిస్తారు. పత్రిక పట్టుకుంటే 2 గంటలు పడుతుంది, గట్టిగా భర్తకు వినపడేలాగా అంది, బిందెలో నీళ్లు వాటర్ ఫిల్టర్లో పోస్తూ. ఏవోయ్, కాస్త కాఫీ ఇస్తావేంటి? ఏమీ విననట్లుగా పేపర్ పేజీ తిప్పుతూ అన్నాడు మూర్తి. ఇప్పుడే కదా తాగారు, కాసేపు ఆగండి. లావణ్య బ్రష్ చేసుకుని కాఫీ కల్పమ్మా అంది అనసూయ ప్రేమను జోడిస్తూ. అబ్బా, ఎంత చక్కగా చెప్పావు తల్లి. కూతురు కాలేజీకి వెళ్ళి చదువుకుని అలసిపోయి వస్తుందని లేదు. కాసేపు పడుకుంటే చూడలేవు, లేపేస్తావు. నిద్ర లేచి కోపం ఇంకా అలాగే ఉంది లావణ్యకు. నాన్న, నా ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయింది, రీఛార్జ్ చేయాలి, ఆర్డర్ వేసింది లావణ్య. అత్తగారి ఇంటికి వెళ్ళవలసిన దానివి రీల్స్, యూట్యూబులు అంటూ కాలక్షేపం చేయటం మంచిది కాదు. పని మొదలుపెట్టు గద్దించింది అనసూయ. చూడు డాడీ, పనులు నేర్చుకోవటానికి చాలా టైం ఉంది కదా. అయినా ఫోన్ ఆన్ చేస్తే చాలు, యూట్యూబ్ చూస్తూ వంటలు చిటికెలో చేసేయచ్చు. అమ్మకేం తెలుసు? అనసూయ చిన్నపిల్ల, నేర్చుకుంటుందిలే, కాస్త సముదాయిస్తున్నట్లుగా అన్నాడు మూర్తి. అది అలా చెప్పు అమ్మకి. నాన్న సపోర్ట్తో లావణ్యలో ధైర్యం పెరిగింది. ఇలాగే వెనకేసుకోరండి అక్కడికి. మీరు మంచివాళ్ళు, నేను పని చెప్పి చెడ్డదాన్ని. రేపు అత్తవారింటికి వెళ్ళిన తర్వాత మీ అమ్మ ఏం నేర్పింది, నువ్వేం నేర్చుకున్నావు అని ఆడిపేసుకుంటారు. డాడీలను ఏమీ అనరు ఎవ్వరు అంటూ సీరియస్గా అక్కడి నుంచి లేచి లోపలికి వెళ్ళిపోయింది అనసూయ. స్టీల్ గిన్నెలో కూర వండితే రుచి రాదు సరికదా, గిన్నె మాడిపోతుంది. ఆ కుక్కర్ పాన్ తీసుకో, రుచిగా వస్తుంది. ఉప్పు కారం చూసుకొని వెయ్యి. నువ్వు వంట ఎలా వండుతావో, తినగలమా లేదా అని మీ నాన్నగారు మన వైపే చూస్తున్నారు అంది అనసూయ లావణ్యకు వంటలో మెలకువలు నేర్పుతూ. అమ్మా, వంట చేయమన్నావు, చేస్తాను, కానీ ఉప్పు కారం వేయటం నా వల్ల కాదు, నువ్వే వేసుకో. ఆ టైంకు పిలుస్తాను. ఉప్పు ఎక్కువ తక్కువ అవుతుంది, నాకు భయం. మొహమాటం లేకుండా చెప్పింది లావణ్య. కుదరదు, నువ్వే చూసుకుని వెయ్యి నిక్కచ్చిగా చెప్పింది అనసూయ. బజారు నుండి తీసుకునొచ్చిన కూరలు అన్నీ వేరు చేసి ఫ్రిడ్జ్లో పెట్టేందుకు కవర్లలో సర్దుతున్న శ్రీకాంత్ తలపై మొట్టికాయ ఇచ్చుకుంది లావణ్య. బ్రదరు, కూరలు సరదం కూడా ఒక ఆర్టే. నాకు నీ స్థాయి నుంచి వంట చేసే స్థాయికి ప్రమోషన్ ఇచ్చారు మన అమ్మగారు. ఆ కరివేపాకు ఆకులన్నీ వలిచి కడిగి ఆరబెట్టి గిన్నెలో పెట్టి అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టు, కాస్త వెటకారంగా అంది లావణ్య తల తడుముకుంటున్న తమ్ముడితో. కూర కాగానే కొబ్బరికాయ పచ్చడి కానీ సొరకాయ పచ్చడి కానీ చెయ్యి, కాస్త తొందరగా చేయటం నేర్చుకో. ఇందాకిచ్చిన కాఫీ మీ నాన్నగారికి కిక్కు ఇవ్వలేదు, కాస్త వేడిగా పెట్టి మరోసారి ఇవ్వు అంది లావణ్యతో అనసూయ. అమ్మ, వంట అవుతున్నప్పుడు కాఫీలు గీఫీలు కుదరవు, వంటే పెద్ద ప్రాసెస్లా ఉంది చిరాగ్గా అంది లావణ్య. ఇప్పుడు తెలుస్తుందా? నేను వండుతున్నప్పుడు వడియాలు వేయించు, అప్పడాలు వేయించు, కాస్త పాలు వేడిగా ఇస్తే ఓట్స్ వేసుకుని తింటాం అని మీరు అడిగినప్పుడు లేదా? ఇప్పుడు మీరు అడిగినవన్నీ నేను చేసి పెట్టలేదా అంటూ వంటింట్లోకి వచ్చింది అనసూయ. వీపు మీద గట్టిగా దెబ్బ పట్టంతో ఎడమ చేతిలోని గరిట కింద పడి కుడి చేతితో వీపు రాసుకుంటూ ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసింది లావణ్య. ఏం చేస్తున్నావు? పులుసు ఎలా ఉందని అరచేతులు వేసుకుంటూ చూస్తున్నావా? ఇంతకు ముందు కూడా చూశాను, ఉడుకుతున్న కూర ముక్క తీసుకుని నోట్లో వేసుకున్నావు అంది అనసూయ. అది ఉప్పు సరిపోయిందా లేదా అని చూస్తున్నాను, వీపు రాసుకుంటూ అంది లావణ్య. అది చాలా తప్పు, అలా రుచి చూడటం పద్ధతి కాదు.
లావణ్య అంచనాగా చూసుకుని వేసుకోవాలే కానీ ఇలా రుచి చూడకూడదు. రేపు మడిగా వంటలు చేసుకోవాల్సి రావచ్చు, ఉపవాసాలు ఉండి వండాల్సి రావచ్చు. అయినా ఒకరికి వడ్డించేది మనం ఎంగిలి చేయకూడదు. ఉప్పు ఎక్కువ అవ్వని తక్కువ అవ్వని పని మీద దృష్టి పెట్టి చేస్తే అన్నీ బాగానే ఉంటాయి. అర్థమైందా? కాస్త గట్టిగానే కళ్ళు ఎర్రసేసింది అనసూయ. ఆ దెబ్బకు వంట మధ్యలోనే వదిలేసి మంచం పైకెళ్ళి మూడంకె వేసి పడుకుంది లావణ్య. లావణ్య, రేపు నా బర్త్డే, సాయంత్రం మన కోలీగ్స్ అందరం డిన్నర్కి వెళ్దాం, నువ్వు తప్పక రావాలి అంది స్మిత ఆఫీస్ మెట్లు దిగుతూ. లేదే, నాకు కుదరదు, ఇంటికి వెళ్ళాలి, అమ్మ ఒప్పుకోదు, ఒక పద్ధతి పాడు లేదంటూ చంపుకుని తింటుంది చిరాగ్గానే అంది లావణ్య. అలా అంటావేంటే ఆశ్చర్యంగా అంది స్మిత. నిజమేనే, ఇంటర్ వరకు ఏమీ అనలేదు కానీ డిగ్రీకి వచ్చిన దగ్గర నుండి అది చేయి ఇది చేయి, ఇలా ఉండాలి అలా ఉండాలి, ఆ పనులన్నీ వచ్చి ఉండాలి అంటూ ఆ ఉండాలి అనే దగ్గరే ఉండిపోయింది మా అమ్మ అని నిట్టూరుస్తూ. ఇప్పుడు ఎలా ఉన్నామో పెళ్ళైన తర్వాత కూడా అలానే ఉంటాం, మార్పేముంటుంది అంది స్మిత. ఏమో తల్లి, జుట్టు విరబోసుకుని ఉండకు, ఎదురు సమాధానాలు చెప్పకు అంటూ రోజు నాకు క్లాసులు తీసుకుంటూ ఉంటుంది. పాతకాలపు మనిషిలే మా అమ్మ. కన్నీళ్లు బయటకి తొంగి చూస్తున్నాయి, రావాలా వద్దా అన్నట్టు లావణ్యకు. మా అమ్మమ్మ కూడా ఇంతేనే, కాసేపు ఫోను మాట్లాడినా సరే గంటల కొద్దీ ఫోన్లో మాట్లాడుతున్నావు, ఫోన్ ఎప్పుడు అలా చేతిలోనే ఉండాలా, పెళ్లి కావలసిన దానివి అంటూ నా మీద ఫైర్ అవుతుంది. చూసి చూసి గట్టిగా ఇచ్చేశా, బరాబర్ ఇలానే ఉంటానని చెప్పా, మళ్ళీ నా జోలికి రాలేదు. అయినా ఎంతసేపు మనమే నేర్చుకోవాలా, మనకు వచ్చే మొగుళ్ళు ఏమీ నేర్చుకోరా? స్నేహితురాలి బాధని తన బాధగా భావించి ఉక్రోషంగా అంది స్మిత. వియాల వారిని పండక్కు రమ్మనమని ఆహ్వానిస్తూ అమ్మాయిని ఓ 4 రోజులు ముందుగా పంపమని వారం క్రితమే ఫోన్ చేసి అడిగాడు మూర్తి. అబ్బాయి ఉద్యోగరీత్యా వేరే ఊరికి, అమ్మాయి పెళ్లి జరిగి అత్తవారింటికి వెళ్ళినా ప్రతిరోజు టెన్షన్గా 2 నుండి ఫోన్ రావటం మానదు. అత్తవారింటికి కూతుర్ని పంపి 3 నెలలవుతుంది. కొత్త వియాల వారు పండక్కి వస్తారని కందిపొడి, గోంగూర పచ్చడి, దోసావకాయ సిద్ధం చేసి, జంతికలు, చేగోడీలు, సున్నుండలు అంటూ పిండి వంటల చిట్టా సిద్ధం చేసి రోజుకో ఐటంతో హడావిడి పడుతుంది అనసూయ. ఏమండి, 2 రోజులుగా లావణ్య ఫోన్ చేయలేదు, రోజు చేసేది, ఏమైందో ఏమిటో, మధ్యాహ్నం నుండి రాత్రిలోగా ఓ 20 సార్లు అని ఉంటుంది భర్తతో అనసూయ. అంతలో చప్పుడు విని, ఏమండి మీ ఫోను రింగ్ అవుతుంది చూడండి అంది. అల్లుడికి ఏవో పనులున్నాయట, అందువల్ల పండక్కు రావటం కుదరదని, కోడల్ని కూడా పంపటం లేదని వియంకుడి ఫోన్. ఎందుకు రావటం లేదో, ఏం జరిగిందో? పెళ్ళంటే 2 కుటుంబాల కలయిక, ఒకరింటికి ఒకరు రాకపోకలు సాగించాలి, బంధాలు అనుబంధాలు అప్పుడేగా ఏర్పడేది. ఆచారాలన్నీ సాంప్రదాయాల్ని గౌరవించాలి కదా, వాళ్లకు కుదరకపోతే కనీసం అమ్మాయిని పంపించొచ్చు కదా. అనసూయ ఆలోచనలు పరిపరి విధాలుగా పరిగెడుతున్నాయి. ఏమీ తినబుద్ధి కాక అలా కూర్చుండి ఉండిపోయింది. ట్రింగ్ 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 ఫోన్ రింగ్తో ఒక్క ఉదుటన వెళ్ళి ఫోన్ అందుకుంది అనసూయ. పండక్కు సెలవు పెట్టి ఇంటికి వస్తాను, మిమ్మల్ని అక్కను చూసి చాలా రోజులవుతుంది, అక్క బావ ఎప్పుడొస్తున్నారు, లేదంటే నేను వెళ్ళి తీసుకురానా, ఎలా చేయను చెప్పు అని కొడుకు ఫోను. నాన్నగారికి ఇస్తున్నా, మాట్లాడు అంటూ మూర్తికి అందించింది ఫోన్ అనసూయ. సూర్యుడికి పని పాట లేదు, పొద్దున్నే వచ్చేస్తాడు అన్న లావణ్య మాటలు గుర్తుకు తెచ్చుకుంటూ అన్యమష్కంగానే మంచంపై నుండి పైకి లేచింది అనసూయ. ఏమండి, అమ్మాయి పండక్కి ఎందుకు రావటం లేదో ఏమిటో, మనం ఒకసారి వెళ్ళి చూసొద్దామా అంది మూర్తితో. అబ్బాయి వస్తున్నాడు కదా, చూద్దాం, నువ్వు అనవసర ఆలోచనలు ఏమీ పెట్టుకోకు. అయినా కొత్తల్లుడు కూతురు పండక్కు రాకపోవటం ఏమిటంటే విడ్డూరం కాకపోతేను, పోనీ అల్లుడికి పని ఉంటే అమ్మాయిని తీసుకుని వెళ్ళమంటే తీసుకుని వద్దాం కదా, నేను ఫోన్ చేద్దామంటే ఏం పనిలో ఉంటుందో అదే చేస్తుంది కదా అని చేయటం లేదు. రాత్రంతా ఆలోచనలతోనే గడిచిపోయింది అనసూయకు. నిద్ర లేవగానే అబ్బాయికి కాల్ చేద్దామని ఫోన్ అందుకుంది. లావణ్య నుండి మెసేజ్. ఆత్రంగా ఓపెన్ చేసింది అనసూయ. అమ్మా, నేను పండక్కు రావటం లేదని దిగులు పడుతున్నావా? అయినా నీ దగ్గరికి ఎప్పుడు వస్తే అప్పుడే పండగ కదమ్మా. చీరఫమ్మా, ముందుగా నీకు మనస్ఫూర్తిగా సారీ చెప్పాలి. అప్పట్లో
ప్రతిరోజు కాలేజీ నుంచి రాగానే అది చెయ్యి ఇది చెయ్యి అంటూ ఏదో ఒక పని చెప్పేదానివి. ఇక ఆదివారం వస్తే చాలు నా చేత తమ్ముడి చేత ఇంటి పని వంట పని అంతా చేయించేదానివి. ఎవ్వరూ తోడు లేకుండా బజారుకు పంపించి కూరలు తీసుకురమ్మనే దానివి. వంకాయలు మెత్తగా ఉండాలి, గట్టిగా ఉంటే గింజలు ఉంటాయి, దొండకాయలు గట్టిగా ఉండాలి అంటూ నువ్వు చెప్పి పంపిస్తూ ఉంటే నేను చాలాసార్లు నిన్ను తిట్టుకునేదాన్ని. ఇంత చాదస్తపు అమ్మ ఎక్కడా ఉండదని. అసలు ఆదివారం వస్తుందంటేనే విసుగ్గా ఉండేది. పాలు పొంగిపోతూ ఉంటే నువ్వు అరిచే అరుపులకు, కూర మాడకుండా ప్రతి క్షణం నువ్వు చేసే హెచ్చరికలకు చిరాకు వేసి నీ మీద చాలాసార్లు అరిచేదాన్నమ్మా. నేను తమ్ముడు కూడా నువ్వు రాక్షసివంటూ మాట్లాడుకునేవాళ్ళం. నాన్న మధ్యలో మాకు సపోర్ట్ చేస్తూ ఉంటే మీరు మధ్యలో మాట్లాడకండి అంటూ నువ్వు నాన్నను నోరు మూయిస్తూ ఉంటే అమ్మ కన్నా నాన్న చాలా మంచివాడని మాకు ఆ రోజుల్లో అనిపించేది. అమ్మా, ఇప్పుడు నీకు 2 చేతులెత్తి మొక్కాలనిపిస్తుంది. అత్తగారింటికి వచ్చిన తర్వాత ఉద్యోగంతో పాటు ఆఫీస్ నుండి రాగానే నేనే అందరికీ కాఫీ పెట్టి ఇవ్వాలి. రాత్రి వంటింటి డ్యూటీ నాదే. వంట లేదా టిఫిన్, రకరకాల చట్నీలు చేసి పెట్టడం, వంటిల్లంతా నీట్గా సర్దటం. ఈ ఓపిక ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? నీ నుండే. ఈ పనులన్నీ నాకు చాలా సులువుగా ఉన్నాయమ్మా. ఎక్కడ ఏమీ తడుమోకోకుండా ఆవలీలగా నేను పనులు చేస్తూ ఉంటే మా అత్తగారు ఆశ్చర్యపోతూ, ఈ రోజుల్లో పిల్లలకు కాఫీ కలపటం కూడా రాదు, మీ అమ్మగారు పనులన్నీ ఎంత బాగా నేర్పించారు అంటూ ప్రతి నిమిషం నిన్ను పొగుడుతూ ఉంటే నాకు చాలా ఆనందంగా, ఎంతో గర్వంగా ఉంది. అమ్మా, నువ్వు ఒక గురువులాగా ఇంటి పని వంట పనే కాదు, ఒంటరిగా వెళ్ళి సామాన్లు తీసుకురావటం, నిర్ణయాలు తీసుకోవటం, ధైర్యంగా ఉండటం, సమాజంలో ఎలా మెలగాలి, ఎలా ఎదగాలి అన్నీ నేర్పావు. నా కూతురిని కొడుకుని ఎవ్వరూ ఒక్క మాట కూడా అనటానికి అవకాశం లేకుండా పెంచుతాను అని నువ్వు నాన్నతో అంటున్నప్పుడు నీ మనసు ఎంతో కఠినం అనుకున్నాం. కానీ ముందు చూపుతో నాకు తమ్ముడికి నువ్వు నేర్పిన పనులు, అలవాటు చేసిన ఓర్పు తలచుకుంటూ ఉంటే ఇప్పుడు అనిపిస్తుందమ్మా, నువ్వు మా భవిష్యత్తును ముందుగా చూసావేమో అని. అప్పుడు బాధగా అనిపించిన విషయాలు ఇప్పుడు ఆనందాన్నిస్తున్నాయి. ప్రతి పని ఒక ఎంజాయ్మెంట్లా ఉంది నాకు. స్కూల్ కాలేజీల్లో నేర్చుకున్న చదువు కన్నా నీ వడిలో నేర్చుకున్న విద్య ఎక్కువ ఉపయోగపడుతుంటే ఎంతో ఆనందంగా ఉంది. తమ్ముడు నేను మాట్లాడుకునేటప్పుడు నీ గురించే ఎక్కువ మాట్లాడుకుంటాం. అప్పటి మా ఆలోచనలేం తప్పని ఇప్పుడు అర్థమవుతుంది. నేర్చుకుంటే అన్నీ వస్తాయి అంటూ నువ్వు కళ్ళు ఎర్రజేసి నేర్పిన నేర్పరితనం ఇప్పుడు నా చేతుల్లో కనిపిస్తుంది. ఇక అసలు విషయానికి వస్తే, పండక్కు మా ఆడపడుచు, ఆమె భర్త, పిల్లలు వస్తున్నారు. అత్తయ్య ఒక్కరే చేసుకోలేరు, అందుకే మేము 4 రోజులు ఆలస్యంగా వస్తాం. తమ్ముడితో కూడా మాట్లాడాను, మేము వచ్చే వరకు ఉంటానన్నాడు. హ్యాపీయే కదా? నిన్ను చూడాలని, కొత్త కాపురంలో నా అనుభవాలన్నీ పంచుకోవాలని ఎంతో ఆతృతగా ఉందమ్మా. మా వారు, అత్తామామలు నా పనితనాన్ని, ఓపికని మెచ్చుకున్నప్పుడల్లా అత్తవారింట్లో మంచి పేరు తెచ్చుకోకపోయినా చెడ్డ పేరు తీసుకురావద్దని నువ్వు అన్న మాటలే గుర్తుకొస్తాయి నాకు. మరో జన్మంటూ ఉంటే మళ్ళీ నీకే పుట్టాలని కోరుకుంటూ నీ లావణ్య. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.